నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో జియో 46 నుంచి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనమందరం చూస్తూనే ఉన్నాము. అయితే వీళ్ళ సమస్య ఇంకా తీరినట్టుంది. ఆఖరికి రవీంద్ర భారతికి కూడా రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థి సంఘాలు కానీ లేదంటే గిరిజన సంఘాలు అందరూ కూడా ఇక్కడ ఈ రేవంత్ రెడ్డికి సన్మానం చేసి, రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది గిరిజన వీళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ కొన్ని సన్మాన కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు. సో మరి ఇక్కడ వాళ్ళ వినతి పత్రం చెప్పుకోవడానికి ఈ స్టూడెంట్స్ అందరం రావడం జరిగింది. బ్రదర్ చెప్పు, ఇప్పుడు మీ సమస్య ఇప్పటికైనా నెరవేరిందా లేదా? మా సమస్య ఇంకా నెరవేరలేదు మేడం. మేము అంటే మాకు తెలిసిన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చాము. వారంకి వెళ్ళి అంటే వినతి పత్రాలు ఇస్తున్నాము. మాకు ఎలాంటి అంటే మాకు అక్కడికి వెళ్ళి ఎలాంటి మాకు స్పందన రాలేదు. కాబట్టి మేము మా సమస్య తీరిపోలేంత వరకు మేము ఢిల్లీకి పోయినా కూడా మేము వచ్చేస్తాం అన్నట్టు. ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేవు. మాకు ఇప్పుడు ఏజ్ కూడా అయిపోతుంది. ఒక్కరికి 30, 29, 31 ఏజ్ ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్కి మాకు అంటే మాకు అవకాశం లేదు. కాబట్టి గత ప్రభుత్వం తెచ్చిన జియో నెంబర్ 46 వల్ల ముఖ్యంగా మన గిరిజన బిడ్డలు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు అంటే నాది ములుగు డిస్ట్రిక్ట్ అన్నట్టు. నాకు 125 వచ్చినా కూడా జాబ్ రాలేదన్నట్టు. ఇక్కడ మన హైదరాబాద్లో లోకల్ వచ్చేసి 50, 80, 90, 40కి జాబులు ఇస్తున్నారు. కాబట్టి మేము ఇది కొంచెం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒక కమిటీ వేసి దానివల్ల ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి కొంచెం అనుకూలంగా జరిగింది అనేది ఒక వారం అంటే దగ్గర ఒక వారం 10 రోజుల నుంచి మేము శాంతియుతంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అది కూడా మేము అంటే మా దగ్గర న్యాయం ఉంది, న్యాయం ఉంటేనే న్యాయం చేయండి. ఒకవేళ మా దగ్గర న్యాయం లేకపోతే మీరు మాకు న్యాయం చేయొద్దని ఒక వారం 10 రోజులకి వెళ్ళి మేము అంటే ప్రతి ఒక్కరికి బట్టి విక్రమార్క సార్ గారు కానీ సీతక్క కానీ వినతి పత్రాలు ఇచ్చాము. మాకు అక్కడి నుండి మనకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే పిల్లలు ఏమంటారు అంటే గ్రూపులలో మాకు ఇది వాళ్ళు రద్దు చేసేటట్టు లేరు. మేము అంటే 46 అభ్యర్థులమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఆ రోజు చెప్పారు అన్నట్టు మేము అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ బిఫోరు రేవంత్ రెడ్డిని కానీ బట్టి విక్రమార్క సార్ కానీ సీతాకని కలిస్తే మాకు ఏమని చెప్పారంటే, నాన్న ఇప్పుడు మన దగ్గర అంటే పవర్స్ లేవు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఓడగొట్టండి, ఇక్కడ హైదరాబాద్లో ఉండకండి, మీరు స్టేడియాలకు వెళ్ళి బయటికి వెళ్ళండి, మీరు మీ గ్రామాలలో తాండాలలో తిరిగి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఓడగొడితే మీ సమస్యను 100% మేము నెరవేరుస్తామని చెప్పారు. వాళ్ళు మాకు మాట ఇచ్చినందుకే మేము ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాలు కింద పెట్టి తొక్కాము. మళ్ళీ ఇటువంటి అంటే స్టూడెంట్స్కి అన్యాయం జరిగితే ఫలితం ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు వచ్చిన ఓడిపోయిన బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళకి అందరికి ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చింది ఒక అంటే స్టూడెంట్స్ వాళ్ళనే. కాబట్టి ఈ స్టూడెంట్స్కి న్యాయం చేయాలని మరొకసారి మా రేవంత్ రెడ్డికి ఒక అంటే రిక్వెస్ట్ పూర్వంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి ఏంది మేడం అంటే మేము దగ్గర వారం 10 రోజులకి వెళ్ళి మేము ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు టీఎస్పీఎస్ చైర్మన్ కానీ ఇప్పుడు మన జనార్దన్ రెడ్డిని రాజీనామా చేశారు కదా, అందులో తప్పులు జరిగాయని జనార్దన్ రాజీనామా చేశారు. ఇంకొకరు అదేవిధంగా మా చైర్మన్ ఇది అందరికి ముఖ్య కారణమైనటువంటి టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారిని వివి శ్రీనివాస్ గారిని ఒక 2 డేస్లో రాజీనామా చేయించకపోతేనంటే ఇంకా మేము అంటే ఎలా నష్టపోయాం అనేది కూడా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మాకు ఇప్పుడు జియో తేడానికి కారణము అంతా తిక్క చేయడానికి కారణము టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ ముఖ్య కారకులు అయినటువంటి టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారిని వెంటనే ఒక 2 డేస్లో మీరు సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సో దాన్ని ముందుగా ఈ ప్రక్షాళన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గారిని తప్పిస్తే కనుక మేమందరం శాంతిస్తాం, లేదంటే ఖచ్చితంగా దీని గురించి ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది.